ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మమ్మల్ని కన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, మరింతవరకు మమ్ములను మా కుటుంబాలను కాచి కాపాడి సజీవులుగా ఉంచి మీ సన్నిధికి చేర్చి మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి, ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యమును విని ఆ మాటల ప్రకారంగా మేమందరం బ్రతకటానికి, మీరిచ్చే నిత్యరాజ్యానికి చేరుకోవటానికి మీరు మాకిచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి, ధన్యతను బట్టి క్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి తండ్రి, మీ గ్రంథములో నుండి కొన్ని మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సంయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయము నాకు అందించండి. వినుచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి. మీ మాటలు తండ్రి కేవలం వినే విడిచిపెట్టేసేవారిగా ఉండకుండా, నామకార్థ క్రైస్తవులుగా, వేషధారులుగా బ్రతకకుండా విన్న మాటలను గ్రహించుకుని, గమనించుకుని మా హృదయంలో భద్రపరుచుకుని ఆ మాటల ప్రకారంగా బ్రతుకుతూ మిమ్మల్ని మహింపరుస్తూ, ఘనపరుస్తూ, సంతోషపరుస్తూ మీరిచ్చే పరలోక రాజ్యానికి మేమందరం కూడా చేరుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని మీ ప్రియకుమారుడును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదండి? సంతోషం. ఈరోజు ఒక మంచి అద్భుతమైన పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు మనము మానక చేయవలసినవి ఏమిటి. మనము మానక చేయవలసినవి ఏమిటి? ప్రియమైన దేవుని పిల్లలరా, ప్రతిరోజు మనం మానకుండా చేసేవి భౌతికంగా కొన్ని ఉన్నాయి. అవి ఏంటి అని మనం ఆలోచించగలిగితే, ఉదయాన్నే బ్రష్ చేస్తాం. అందరం చేస్తామా? మానకుండా చేస్తాం. అలాగే స్నానం కూడా చేస్తాం, మానకుండా స్నానం చేస్తాం. అలాగే టిఫిన్ చేస్తాం, అలాగే భోజనం కూడా చేస్తాం. ఇలా మనం ఆలోచిస్తే భౌతిక సంబంధమైన ఈ జీవితంలో ఎన్నో ప్రతి దినము కూడా మానకుండా చేస్తూ ఉంటాం. అలాగే ఆత్మ సంబంధమైన విషయంలో కూడా కొన్ని మానకుండా చేసేవి ఉన్నాయి, అవునా? అవేంటో ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి నేర్చుకుందాం ప్రియులారా. ముందుగా సామెతల గ్రంథము 23వ అధ్యాయం. సామెతల గ్రంథము 23వ అధ్యాయం. దయచేసి అందరూ మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చూడాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 13, 14 వచనాలు జాగ్రత్తగా చూడండి ప్రియులారా. నీ బాలురను శిక్షించుట మానుకొనకము. నీ బాలురను శిక్షించుట మానుకొనకము. ఏం మానకూడదట? నీ బాలురను అన్నాడు కదా అని బాలికలను అనలేదు కదా అనుకుంటారేమో. ఏమండి? బాలురను అంటే బాలికలను కూడా, ఏమండి, అంటే నీ పిల్లలను అని. ఏమండి? నీ బాలురను శిక్షించుట మానుకొనకము. చాలామంది శిక్షించరండి పిల్లల్ని. ఏమండి? బాగా గారం పెట్టేస్తూ ఉంటారు, అవునా? అసలు తిట్టరు, కొంతమంది కొట్టరు, భయం చెప్పరు అసలు. ఏమండి? వారు ఎంత అల్లరి చేసినా, వారు ఎంత విలువైన వస్తువులు పగలగొట్టేసినా కూడా చాలామంది ఆ చిన్నపిల్లడు కదండి అంటూ ఉంటారు. చిన్నపిల్ల కదండి అంటారు. ప్రియమైన దేవుని వల్లరా, ఆ గారమే రేపొద్దున్న కొంప ముంచుతుంది, అవునా? అందుకే అంటున్నాడు, నీ బాలురను శిక్షించుట మానుకొనకము. బెత్తముతో వానిని కొట్టిన ఎడల వాడు చావకుండును. బెత్తముతో వానిని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదవు. ప్రియమైన దేవుని వాళ్ళరా, చిన్నప్పటి నుంచే మనం వాడిని కొంచెం భయభక్తుల్లో పెంచాలి. తిట్టేటప్పుడు తిట్టాలి, కొట్టేటప్పుడు కొట్టాలి. అలా కొట్టమన్నాడు కదా అని చితక్కొట్టేయమని కాదు, ఏమండి? ప్రియమైన దేవుని పిల్లరా, అలా మనం శిక్షించినప్పుడు, అలా మనం కొట్టినప్పుడు మనం ఏం చేస్తామట? పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదవు. ప్రియమైన దేవుని వాళ్ళరా, అంటే చిన్నప్పటి నుంచే మనం భయం చెప్పి వాడిని శిక్షించి
ఏమంటే వాడిని తిట్టి వాడిని కొట్టి చక్కగా మనం పెంచగలిగితే వాడు పెరిగి పెద్దవాడై దేవునికి ఇష్టమైన మార్గంలో నడుచుకుంటాడు, దేవునికి ఇష్టమైన మంచి జీవితం జీవిస్తాడు. అప్పుడు మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు? పరలోకం అనే మహాలోకానికి వెళతాడు. అది ఎవరి చేతిలో ఉంది? తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంది. ప్రియమైన దేవుని పిల్లరా, చాలామంది తల్లిదండ్రులు విదేశాలకు వెళ్ళి పిల్లలకి ఏది అడిగితే అది కొనిచ్చేస్తూ ఉంటారండి. ఏమండి? ఖరీదైన సెల్ ఫోన్లు, ఖరీదైన బైకులు, ఖరీదైన బట్టలు, అడిగినన్ని డబ్బులు పంపించేయడం వలన వీళ్ళు ఏమవుతున్నారు? ఇక్కడ ఏమండి ఏమవుతున్నారు? భయంకరమైన వ్యసనాలకు బానిసై, చెడు స్నేహాలకు అలవాటై ఈరోజు ఎంతోమంది యువకులు పాడైపోతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, తల్లిదండ్రులదే తప్పు. ఈరోజు తల్లిదండ్రులు ఏది పడితే అది కొనిచ్చేసి విచ్చలవిడిగా వదిలేయటం వలన ఈరోజు యవనస్తులు అందరూ పాడైపోతున్నారు. ప్రియమైన దేవుని వాళ్ళరా, వాళ్ళ బట్టలు చూడండి. ఇప్పుడు ఇదివరకు మనకి బట్టలు వేసుకోవటానికి బట్టలు ఉండేవి కాదు. ఇప్పుడు కొత్త బట్టలు, ఎలాంటి బట్టలు కొనుక్కుంటున్నారు? చిరిగిపోయిన బట్టలు కొనుక్కుంటున్నారు. ఏమండి? మొన్న ఒక అబ్బాయి కనిపించాడు. ఏంటి తమ్ముడు ఇలా ఎలకలు కొట్టేసినట్టుంది ప్యాంట్ అంటే, స్టైల్ అని అంటున్నాడు. ఏమండి? మోడల్ అంటున్నాడు. ఏంటట? మోడల్ అంట. చూసారా? ఒకప్పుడు మనకి బట్టలు ఉండేవి కాదు, ఇప్పుడు బట్టలు ఎక్కువైపోయినాయి, చింపేసుకుంటున్నారు కొత్త బట్టలే. ప్రియమైన దేవుని వాళ్ళరా, కొత్త బైకులు, ఏమండి భయంకరమైన అలవాట్లు. దీనికి కారణం ఎవరంటే కేవలం తల్లిదండ్రులు. అందుకే దేవుడు మరొక అద్భుతమైన మాట చెప్పాడు. ఇదే సామెతల గ్రంథం 13వ అధ్యాయం చూడండి ఒకసారి. ఇదే సామెతల గ్రంథం 13వ అధ్యాయం 24 వచనం చూడండి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 24. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించేవాడు వానిని శిక్షించును. బెత్తము వాడిన వాడు తన కుమారునికి విరోధి. ప్రియమైన దేవుని వాళ్ళరా, బెత్తం వాడాలి చిన్నప్పటి నుంచే. అర్థమవుతుందండి? బెత్తం వాడట్లేదు ఈరోజు. ఒకవేళ స్కూల్లో టీచర్ బెత్తం వాడారనుకోండి, టీచర్ మీద గొడవకి వెళ్తున్నారు. స్కూల్లో మాస్టర్ మీదకి, మేడం గారి మీద గొడవకి వెళ్తున్నారు. మా వాడిని ఎందుకు కొట్టారు, మా పాపని ఎందుకు కొట్టారని. ఏమండి? ఇక్కడ వీళ్ళు కొట్టరు, అక్కడ వాళ్ళని కొట్టనివ్వరు. మరి ఏమవుతారు వీళ్ళు? ఏమండి? ప్రియమైన దేవుని వెళ్ళారు, అందుకే చెడిపోతున్నారండి. ఏమండి? బెత్తం వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించేవాడు వారిని శిక్షించాలి. ఏమండి? అలాగని శిక్షించమన్నాడు కదా అని ఇష్టం వచ్చినట్టుగా కొట్టేయమని కాదు. ఎప్పుడు కొట్టాలో అప్పుడు కొట్టాలి, ఎప్పుడు తిట్టాలో అప్పుడు తిట్టాలి, ఎప్పుడు పెట్టాలో అప్పుడు పెట్టాలి. అందుకే 13వ అధ్యాయం 1వ వచనం చూడండి. 13:1. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడుగును, అపహాసకుడు గద్దింపునకు లోబడడు. తండ్రి శిక్షించినటువంటి కుమారుడు ఏమవుతాడట? జ్ఞానము గలవాడు అవుతాడు. శిక్షించాలి. ప్రతి తండ్రి కూడా, ప్రతి తల్లి కూడా శిక్షించాలి. ఇద్దరిలో ఎవరో ఒకరు ఒకవేళ గారంగా చూస్తే కనీసం ఒక్కరైనా ఏం చేయాలి? శిక్షించాలి. తల్లి గారంగా చూస్తే తండ్రి శిక్షించాలి, తండ్రి గారంగా చూస్తే కనీసం తల్లి అయినా శిక్షించాలి. తండ్రి శిక్షించిన కుమారుడు ఏమవుతాడట? జ్ఞానము గలవాడుగును, జ్ఞానం కలిగిన వాడుగా మారుతాడు. ఎప్పటికప్పుడు కోటింగ్ ఇస్తూ ఉండాలి. ఏమండి? ఎప్పటికప్పుడు అక్షంతలు పడిపోతూ ఉండాలి, లేకపోతే వీళ్ళు చెప్పిన మాట వినరు. ప్రియమైన దేవుని వాళ్ళారా, కనుక నీ కుమారుని శిక్షించుట మానకుండా చేయాలి. ఇది ఏమండి? ఎప్పటి వరకు? వారు ఒక స్థాయికి ఎదిగే వరకు కూడా వారిని శిక్షించడం అనేది మానకుండా చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే ఇంకా మానకుండా ఏం చేయాలో మరొక మాట మనం చూడగలిగితే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాలు. హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలెనని ఆలోచింతుము. తీసిరమ్మా హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24-25. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట
కొందరు మానుకొనుచున్నట్టుగా అంటే కొందరు మానేస్తున్నారు. ఏం మానేస్తున్నారు? సమాజంగా కూడుకోవటం మానేస్తున్నారు. అందుకే కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక అన్నాడు. మానకూడదు, సమాజంగా కూడుకోవటం అనేది మానకూడదు. ఎందుకు మానకూడదు? ఎందుకు మానకూడదు అంటే సమాజంగా కూడుకుని మనందరం కూడా ప్రార్థన చేస్తాము, పాటలు పాడతాము, వాక్యం వింటాము, రొట్టె ద్రాక్షరసం తీసుకుంటాం, దేవునికి కృతజ్ఞత కానుకలు సమర్పిస్తాం. ఇదంతా దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆరాధనా కార్యక్రమం. కనుక దేవుణ్ణి ఆరాధించాలి అంటే మనం అందరం ఏం చేయాలి? సమాజముగా కూడుకోవాలి. అందుకే సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించిన కొలది. ఏ దినము? ఏమండి? క్రీస్తు పునరుత్థాన దినం, ఆదివారం, ప్రభు దినం అన్నాడు. ఏమండి? ప్రభు దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలనని ఆలోచించము. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచించము. ప్రియమైన దేవుని పిల్లలారా, మనందరము సమాజంగా కూడుకుని ప్రేమ చూపించుకోవాలట, అలాగే సత్కార్యములు చేయాలట. సత్కార్యములు అంటే సత్య సంబంధమైన కార్యములు, వాక్య సంబంధమైన కార్యములు చేయడానికి మనందరము కూడా ఒకరినొకడు పురికొల్పుకుని ఆలోచించుకోవాలట. ఏం చేద్దాం, ఎలా చేద్దామని. ప్రియమైన దేవుని పిల్లలారా, సమాజంగా కూడుట మానొద్దన్నాడు. ఎందుకంటే అది ప్రభువు దినము అన్నాడు ప్రకటన గ్రంథంలో. చూడండి ఒకసారి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం చూడండి. పద్మాసు దీపంలో పరవాసిగా ఉన్న యోహాను గారు పలుకుతున్న మాట, ప్రభు దినమందు ఆత్మవశుడినై ఉండగా. ప్రభు దినమందు ఆత్మవశుడినై ఉండగా. ప్రభువు దినం అంటే ఇదిగో ఆదివారం అని అర్థం. ఏమండి? యేసుక్రీస్తు వారు తిరిగి లేచినటువంటి దినము, ఇదే ప్రభువు దినం. ఈ దినాన్ని మనం ఏం చేయాలంటే సమాజంగా కూడుకోవాలి, దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ప్రియమైన దేవుని పిల్లరా, ఒకవేళ మనం మానేసుకుంటున్నాం అనుకోండి, రావటం మానేస్తున్నాం అనుకో, అంటే మనం ఆజ్ఞను అతిక్రమిస్తున్నాం. అంతేనా? సమాజంగా కూడుకోవడం అనేది ఆజ్ఞ. మనం మానేస్తున్నామంటే, మనకు నచ్చినప్పుడు వస్తున్నామంటే, మనకు పని ఉన్నప్పుడు మానేస్తున్నామంటే, ఫంక్షన్ ఉన్నప్పుడు మానేస్తున్నామంటే మనం ఆజ్ఞను అతిక్రమిస్తున్నాం. ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపం వల్ల వచ్చే జీతము మరణం. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, సమాజముగా కూడితే మనం ఏం చేయకూడదు? ఇప్పుడు మానకూడదు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే ఇంకా ఏమి మానకూడదు మరొక మాట మనం చూడగలిగితే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక. తీసారా? కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం అందరూ చూడాలి, అందరూ వినాలి. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక. అంటే మనం ఏం మానకూడదు? ప్రార్థన చేయటం మానకూడదు. బాగా వినాలి ప్రియమైన దేవుని పిల్లరా. ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారని చాలామంది, ప్రార్థన చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో, కానీ ప్రార్థన చెయ్యని వారు కూడా ఉన్నారు చాలామంది ప్రపంచంలో. ఏమండి? ప్రార్థన చేయరండి చాలామంది. ఏమండి? ప్రియమైన దేవుని పిల్లరా, దావీదు గారు రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేసేవారు తెలుసా? ఏమండి? దావీదు గారు రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేశారో చూడగలిగితే 55వ అధ్యాయం కీర్తన గ్రంథం, కీర్తన గ్రంథం 55వ అధ్యాయం చూడండి. కీర్తన గ్రంథం 55వ అధ్యాయం 17వ వచనం చూడండి. 55వ కీర్తన 17వ వచనం. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్ర పెట్టుకొందును. ప్రియమైన దేవుని పిల్లరా, దావీదు గారంట ఏమండి సాయంకాలమున ప్రార్థన చేస్తారట, ఉదయమున ప్రార్థన చేస్తారట, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్ర పెట్టుకొందును అంటే ప్రార్థన చేస్తారట. సాయంకాలము, ఉదయము, మళ్ళా మధ్యాహ్నము అంటే రోజుకి 3 సార్లు అయినా ప్రార్థన చేస్తారట. దావీదు గారు ఏమైనా సామాన్యమైన సాదాసీదా వ్యక్తి అండి? కాదు. ఏమండి? ఒక దేశానికి రాజుగారైనా,
ఏమండి రాజుగారికి ఎన్ని పనులు ఉంటాయండి? రాజుగారికి అసలు ఖాళీ ఉంటుందా? ఏమండి ఎన్నో పనులు ఉంటాయి ఆయనకి. కానీ ఆయన కూడా రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడట. సాయంకాలం ప్రార్థన చేస్తున్నాడు, తెల్లవారుజామున ప్రార్థన చేస్తున్నాడు, మధ్యాహ్నం ప్రార్థన చేస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లారే, మరి మనం గుర్తొచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం, అనారోగ్యం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం, ఆపద వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం, ఆదివారం ప్రార్థన చేస్తాం. ఏమండి ప్రియమైన దేవుని పిల్లారా, దానియేలు గారు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నారు చూస్తారు ఒకసారి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాల్లోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చాను. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఏమండి తీయాలి, అందరూ చూడాలి, చదవండి అమ్మా. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాల్లోని, అనుదినము ముమ్మారు అంటే ఏమండి, ముమ్మారు అంటే 3 సార్లు, ముమ్మారు మోకాల్లోని తన ఇంటి బయటి పైగది కిటికీలు యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన స్తుతించుచు వచ్చాను. ప్రియమైన దేవుని పిల్లలు, దానియేలు గారు కూడా 3 సార్లు చేస్తున్నారట. దావీదు గారు 3 సార్లు చేస్తున్నారు, దానియేలు గారు 3 సార్లు చేస్తున్నారు. రోజుకు 3 సార్లు తింటామన్న వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. ఏమండి 3 సార్లు 4 సార్లు తినేవాళ్ళు కూడా ఉన్నారు, 5 సార్లు తినేవాళ్ళు ఉన్నారు. కానీ 3 సార్లు ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారండి. ప్రియమైన దేవుని పిల్లరా, చూడండి బైబిల్లో ఉన్న భక్తులు చూసారా, రోజుకి ముమ్మారు, అనుదినము ముమ్మారు ప్రార్థన చేయొచ్చు, దేవుని స్తుతించుచు వచ్చాను. ప్రియమైన దేవుని పిల్లరా, కనుక మనం కూడా ప్రార్థన చేయటం మానకూడదు. ఏమండి ప్రార్థన వల్లనే ఇదిగో సూర్య చంద్ర నక్షత్రాలను ఆపగలిగాడు యెహోషువ గారు. అవునా? ప్రార్థన వలన 3.5 సంవత్సరాలు వర్షం కురవకుండా ఆపగలిగాడు ఏలియా గారు. అవునా? అంటే ప్రార్థనకు ఎంత శక్తి ఉందో చూడండి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రార్థనను మనం నిర్లక్ష్యం చేయకూడదు, ప్రార్థన మానకూడదు మనం అసలు. అందుకే కీర్తన గ్రంథం 119వ అధ్యాయంలో దావీదు గారు ఏం చెప్తున్నారు చూడండి. కీర్తన గ్రంథం 109వ అధ్యాయం, క్షమించాలి, 109వ అధ్యాయం 4వ వచనం. కీర్తన గ్రంథం 109వ అధ్యాయం 4. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు, అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. ఏమండి ఎవరి మీదో ప్రేమ చూపించాడంట దావీదు గారు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారట, పగబట్టేశారట. ప్రేమ చూపించినా పగబట్టేశారట. చాలా మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు. ఏమండి మనం ప్రేమ చూపించినా, మనం సహాయం చేసినా, మనం సహకారం అందించినా, మనం మేలు చేసినా మన మీద ఏం చేస్తారు, పగబట్టే వాళ్ళు ఉంటారు ప్రపంచంలో. అందుకే దావీదు గారు ప్రేమ చూపించినా కూడా ఆయన మీద ఏం చేస్తారట, పగబట్టారట. మరి ఆయన ఏం చేస్తున్నాడు, తిరిగి పగ తీర్చుకోవట్లేదు. ఆయన ఏం చేస్తున్నాడు చూడండి, మానక, అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను, మానకుండా ప్రార్థన చేస్తున్నాడు. అది మనం చేయాల్సింది. నీ మీద ఎవరు పగబట్టినా, నీ మీద ఎవరు నిందలు మోపినా, నిన్ను ఎవరు బాధ పెట్టినా, నిన్ను ఎవరు హింసించినా, నిన్ను ఎవరు ఏం చేసినా కూడా నువ్వేం చేయాలి, ఏం చేయాలి, మానక ప్రార్థన చేయాలి. చేస్తారా మరి? చెయ్యాలి. ప్రతిరోజు కూడా మనం మానకుండా ప్రార్థన చేయాలి ప్రియమైన దేవుని వల్ల. ఇంకా మనం ఏం చేయాలో మరొక మాట మనం చూడగలిగితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16. అందరూ తీయాలి, అందరూ చూడాలి, అందరూ వినాలి. మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మానట్లేదట, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు పౌలు గారు. ప్రియమైన దేవుని పిల్లరా, మనం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి దేవునికి. ఎందుకు? ఎవరైనా ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చారంటే థ్యాంక్స్ చెప్తాం, అదే కృతజ్ఞత.
ఏమండి? ఎవరైనా చిన్న లిఫ్ట్ ఇచ్చారనుకోండి, కృతజ్ఞత తెలియజేస్తాం, వాళ్ళకి థ్యాంక్స్ అండి అంటాం. మరి దేవుడు మనకి ఎన్ని ఇస్తున్నాడండి? గాలి ఇచ్చాడు, నీరిచ్చాడు, ఆహారం ఇచ్చాడు, మనకు ఒక దేహాన్ని ఇచ్చాడు, దీనికి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, దీనికి ఆయుష్ని ఇచ్చాడు, మనల్ని సజీవుల లెక్కల్లో ఉంచాడు, మనల్ని పెంచి పోషిస్తున్నాడు, కాచి కాపాడుతున్నాడు. మరి దేవునికి కృతజ్ఞతలు తెలియజేయొద్దా? అందుకే పౌలు గారు అంటున్నారు, మానక కృతజ్ఞతాస్తుతులు నా దేవునికి చెల్లిస్తున్నాను అన్నారు. అందుకే తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చూడండి. తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకుని గనుక నేను మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులనై ఉన్నాము. ప్రియమైన దేవుని పిల్లారా, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఒక అద్భుతమైన మాట తెలియజేస్తున్నారు. మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ అన్నాడు చూడండి, ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి మనందరము కూడా. ప్రతిదినము, ఎల్లప్పుడూ అంటే ప్రతిదినము, నిత్యము కూడా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి చెల్లిస్తున్నారా? ప్రియమైన దేవుని పిల్లారా, కృతజ్ఞత లేదు ఈరోజు మనిషికి. దేవుడు ఎన్ని మేలులు చేసినా, ఎంత ఆరోగ్యాన్ని ఇచ్చినా, ఎన్ని సహాయ సహకారాలు చేసినా అవి గమనించకుండా, అవి గ్రహించకుండా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా, కృతజ్ఞత కలిగి బ్రతకకుండా ఈరోజు మనిషి మృగంలాగా బ్రతుకుతున్నట్టు వెళ్ళారు. కనుక దేవునికి మనం ఎల్లప్పుడూ ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎలా చెల్లించాలో తెలుసా? చాలామంది డైరెక్ట్గా కృతజ్ఞతాస్తుతులు చెల్లించేస్తూ ఉంటారు. డైరెక్ట్గా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకూడదు. మధ్యలో ఒక ఆయన ఉన్నాడు, ఎవరో యేసుక్రీస్తు వారు. ఏమండి? ఆయన ద్వారానే మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చూస్తారా? కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరు ఏమి చేసినా ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. తీసారమ్మా? కొలసీ పత్రిక 3వ అధ్యాయం 17. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరు ఏమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా, ఎవరి ద్వారా? ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తము ఆయన పేరట చేయుడి. ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవునికి మనం ప్రతిరోజు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎలా చెల్లించాలి అంటే ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కాబట్టి మనం మానకుండా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏమండి? అలాగే ఇంకా మానకుండా ఇంకా ఏం చేయాలో మరొక మాట మనం చూడగలిగితే లూకా గారు రాసిన సువార్త, లూకా గారు రాసినటువంటి సువార్త, క్షమించాలి, మత్తయి గారు రాసిన సువార్త, మత్తయి గారు రాసిన సువార్త 23వ అధ్యాయం, మత్తయి గారు రాసిన సువార్త 23వ అధ్యాయం 23వ వచనం. మత్తయి గారు రాసిన సువార్త 23వ అధ్యాయం 23. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. ప్రియమైన దేవుని వల్ల యేసుక్రీస్తు వారు పలుకుతున్న అద్భుతమైన మాట 23 మత్తయి సువార్త. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. ఏమండి? శాస్త్రులు పరిసయ్యులు ఎవరంటే వీళ్ళు? వేషధారులు. ఏమండి? అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పూదినాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లిస్తున్నారట. చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి. ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను విడిచిపెట్టేశారట. ఏంటా ప్రధానమైన విషయాలు? న్యాయాన్ని విడిచిపెట్టేశారట, కనికరాన్ని విడిచిపెట్టేశారట, విశ్వాసాన్ని విడిచిపెట్టేశారట. విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. వేటిని మానక?
ఏమండి 10వ వంతు ఇస్తున్నారు కదా, ఆ 10వ వంతు మానక అవి చేయాలి, అవి ఇవ్వాలి, ఇది చేయాలి. ఏవి చేయాలి? ఏమండి న్యాయంగా నడుచుకోవాలి, కనికరం చూపించాలి, అలాగే విశ్వాసం కలిగి బ్రతకాలి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండేను. ప్రియమైన దేవుని పిల్లారా, జీతం వచ్చిన వెంటనే ఏమంటే దేనికి దానికి సెపరేట్ చేసేస్తాం. అవునా? కిరాణాకి ఇంత, పాలోడికి ఇంత, పేపరోడికి ఇంత, టీవీకి ఇంత. ఏమండి మరి దేవునికి ఇంత అని తీస్తామండి? కానుకల కోసం చెప్తున్నాడు, మళ్ళీ దొంగ పాస్టర్ అయిపోయాడు అనుకుంటారేమో. ఏమండి అలా అనుకోకండి, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇప్పుడు మన బ్రెయిన్ పనిచేస్తుందంటే ఎవరి వల్ల పనిచేస్తుంది? మన ఊపిరితిత్తులు, మన కిడ్నీలు, ఏమంటే మన గుండె, మన శరీరంలో ఉన్న ప్రతి అవయవం పనిచేస్తుందంటే ఎవరి వల్ల పనిచేస్తుంది? దేవుని వల్ల. అవి పనిచేస్తున్నాయి కాబట్టి నువ్వు పని చేసుకోగలుగుతున్నావు. అవునా? అవి పనిచేస్తున్నాయి కాబట్టి నువ్వు ఉద్యోగం చేయగలుగుతున్నావు. అవి పనిచేస్తున్నాయి కాబట్టి నువ్వు వ్యాపారం చేయగలుగుతున్నావు. అవి పని చేయకపోతే నువ్వే పని చేయలేవు. మరి అవన్నీ పని చేస్తున్నాయి కాబట్టి మరి కృతజ్ఞతగా దేవునికి నువ్వేమి ఇవ్వవా? అందుకే అంటున్నాడు, వాటిని మానక ఇవి చేయవలసి ఉండేను. అంటే 10వ వంతు కూడా దేవునికి ఇవ్వాలి. ఈ మధ్యకాలంలో ఒక వీడియో వచ్చింది. ఒక ఆయన అంటున్నాడు, మీరందరూ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా ఒక కవర్ తీసుకురావాలి 10వ వంతు. మీ ఇంట్లో పిల్లున్నా కూడా పిల్లికి కూడా ఒక కవర్ తీసుకురావాలంటున్నాడు. చూసారా? గ్రూప్లో పెట్టాను నేను మొన్నే ఆ వీడియో. ఏమండి మీ ఇంట్లో కుక్క ఉన్నా కూడా కుక్కకు కూడా ఒక కవర్ తీసుకురావాలి 10వ వంతు అంటున్నాడు. అలాగిస్తే మాకు ఎంత బాగుంటుందని అంటున్నాడు మళ్ళీ. ఏమండి ప్రియమైన దేవుని పిల్లారా, ఎలాంటి భయంకరమైన బోధలు చేస్తున్నారు చూసారా? ఈ అబద్ధ బోధకులు, ఈ దొంగ బోధకులు క్రైస్తవ్యాన్ని కుక్కలు చింపిన విస్తరిగా మార్చేశారండి. ఈ దొంగ బోధకుల విషయంలో, ఈ అబద్ధ బోధకుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అందరూ. ఏమండి ఎవరిని నమ్మకూడదు అసలు. ఎవరు వాక్యానుసారంగా జీవిస్తున్నారు, ఎవరు వాక్యాన్ని ఉన్నట్టుగా ప్రకటిస్తున్నారు, వాళ్ళనే మనం ఫాలో అవ్వాలి, వారినే మనం మరి సహకరించాలి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. అందుకే యేసుక్రీస్తు వారు ఒక మంచి మాట మాట్లాడారు. లోకసువార్త 20వ అధ్యాయంలో కొంతమంది కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా అని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చెప్పారో చూడగలిగితే, లూకా గారు రాసిన సువార్త 20వ అధ్యాయం 22వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి పిల్లారు. లూకా గారు రాసిన సువార్త 20వ అధ్యాయం 22 నుంచి జాగ్రత్తగా చూడండి. మనము కైసరునకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా అని ఆయనను అడిగిరి. ఆయన వారి కుయుక్తిని గుర్తెరిగి, ఒక దేనారము నాకు చూపుడి, దీని మీది రూపమును పై వ్రాతయు ఎవనివని అడగగా వారు కైసరవనిరి. అందుకు ఆయన, అలాగైతే కైసరవి కైసరకును దేవునివి దేవుకుని చెల్లించుడని వారితో చెప్పాను. కైసరవి కైసరికి, దేవునికి ఇవ్వాల్సినవి దేవునికి చెల్లించండి అని చెప్పారట. అప్పుడు వాళ్ళు ఏం చేశారు చూడండి. వారు ప్రజల ఎదుట ఈ మాటలు తప్పు పట్టనేరక ఆయన ప్రత్యుత్తరములకు ఆశ్చర్యపడి ఊరకుండరి. ఈ విషయంలో తప్పు పట్టలేకపోయారట. ఆయన సమాధానానికి ఆశ్చర్యపడి ఊరుకున్నారట. ప్రియమైన దేవుని పిల్లరా, కనుక కైసరికి కైసరికి అన్నాడు. అంటే మనం పన్ను కడుతున్నాం కదా, పన్ను కడుతున్నామా ఎగ్గొట్టేస్తున్నామా? పన్ను కట్టాలి. ఏమండి ఉండేది మన స్థలంలో అయినా, ఉండేది మన ఇంట్లో అయినా ప్రభుత్వానికి మనం ఏం కట్టాలి? పన్ను కట్టాలి. అలాగే కైసరికి దేవునికి చెల్లించుడి అన్నాడు. ఆయన చెప్పినటువంటి సమాధానానికి వాళ్ళు తప్పు పట్టలేక ఏం చేశారట? ఆశ్చర్యపడి ఊరుకున్నారట. ప్రియమైన దేవుని పిల్లలు, కనుక 10వ వంతు మానక మనం ఇవ్వాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే ఇంకా మనం ఏమి మానకూడదు మరొక మాట మనం చూడగలిగితే అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 42వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 42. ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. మొదటి శతాబ్దంలో అపోస్తులుడికి ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. అయినప్పటికీ వాళ్ళు ఏం చేశారట? ఏం చేశారు చూడండి. ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండరి. అంటే మానకుండా మనం యేసుక్రీస్తు వారి కోసం ఈ సమాజానికి ప్రకటించాలి. ఎందుకంటే ఈ ప్రపంచ ప్రజల పాపాల కోసం సిలువలో మరణించి మరి తన పవిత్రమైన, పరిశుద్ధమైన, ప్రశస్తమైన రక్తాన్ని చిందించింది ఎవరు అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు.
పాపాలు పోవాలంటే, పాపాలు కడిగేసుకోవాలంటే, పరలోకానికి వెళ్ళాలంటే క్రీస్తే మార్గం. అందుకే నేనే సత్యమును, నేనే మార్గమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి వద్దకు రాలేడు అన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, పరలోకంలో ఉన్న దేవుని దగ్గరికి వెళ్ళాలంటే, స్వర్గానికి వెళ్ళాలంటే, మోక్షానికి వెళ్ళాలంటే క్రీస్తే మార్గం అని ఈ ప్రపంచానికి ప్రకటించాలి. అందుకే మానక ప్రతిదినము మానక ఏం చేస్తున్నారట? బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండరి. అందుకే యేసుక్రీస్తు వారు ఈ లోకాన్ని విడిచి పరలోకానికి వెళ్ళిపోయే ముందు ఏం చెప్పారు? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అన్నాడు. సర్వలోకానికి ప్రకటించాలి. ఏమని? ఇదిగో మనందరి పాపాల కోసం యేసుక్రీస్తు వారు చనిపోయారు, ఆయనే పాప విమోచకుడు, ఆయనే లోక రక్షకుడు, ఆయన ద్వారానే స్వర్గానికి వెళతాం మనం, ఆయనే స్వర్గానికి మార్గమని ప్రపంచానికి ప్రకటించాలి. ప్రకటించకపోతే ఏం జరుగుతుంది? అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్తున్నారు చూద్దాం. ప్రకటించకపోతే ఏం జరుగుతుందో చూడగలిగితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ప్రియమైన దేవుని వాళ్ళారా, పౌలు గారు అంటున్నారు, తీసినా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. నేను ప్రకటిస్తున్నాను కానీ నాకు అతిశయ కారణము లేదు. నేనేమి సంతోషపడిపోవట్లేదు, నేనేమి ఉప్పొంగట్లేదు అంటున్నాడు. చాలామంది ఉప్పొంగుతూ ఉంటారు. ఏమండి? నేనేమి అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. ఏమండి? సువార్త ప్రకటించవలసిన భారం ఎవరి మీద మోపబడి ఉంది? ఒక్క సేవకుడి మీదనా, విశ్వాసం మీద కూడానా? ఏమండి? సేవకుడి మీద మాత్రమే కాదు, సువార్తికుడి మీద మాత్రమే కాదు, దైవజనుడి మీద మాత్రమే కాదు, ప్రతి విశ్వాసం మీద సువార్త ప్రకటించవలసిన భారం మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్త ప్రకటించపోయిన ఎడల నాకు శ్రమ అన్నాడు. చూడండి, సువార్త ప్రకటిస్తేనే కదా శ్రమలో. అవునా? సువార్త ప్రకటించకపోతే శ్రమ అంటున్నాడు ఏంటి? సువార్త ప్రకటిస్తే ఇక్కడ శ్రమలో, ప్రకటించకపోతే అక్కడ శ్రమ. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, మనం సువార్తను ప్రకటించాలి. సువార్త అనగా క్రీస్తు మరణ సమాధి పునరుత్థానమే సువార్త. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, మనమందరము కూడా సువార్త ప్రకటించకపోయినా సువార్త పనిలో పాలిభోగస్థలం అవ్వాలి. అవునా? సువార్త ప్రకటించాలి, ఒకవేళ ప్రకటించకపోతే సువార్త పనిలో పాలిభోగస్థలం అవ్వాలి. అందుకే మొదటి శతాబ్దంలో మానక ఏం చేస్తున్నారట? మానకుండా ఏసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. ఇంటింట దేవాలయంలో ప్రకటించారు మొదటి శతాబ్దంలో. కాబట్టి మనం కూడా 21వ శతాబ్దంలో అనేక మందికి ప్రకటించాలి. లేకపోతే అనేక మంది అజ్ఞానంలోనే ఉండి అవివేకులుగా బ్రతికి మరి ఇదిగో భయంకరమైన నరకానికి జారిపోయే ప్రమాదం ఉంది ప్రియమైన దేవుని వాళ్ళ. కనుక మనందరం కూడా సువార్త ప్రకటించాల్సిన భారం మన మీద మానకుండా చేయాలి. ఇది ఇంకా మనం మానకుండా ఏం చేయాలో మరొక మాట మనం చూసి ముగించుకుందాం. ఇదే అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 31 వచనం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 31. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 31. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పిదినని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకుగా ఉండుడి. అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్న అద్భుతమైన మాట. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 31. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు 3 సంవత్సరాలు అపోస్తలుడైన పౌలు గారు ఏం చేశారట? కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తిని. ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తిని. బుద్ధి చెప్పాలి. ఏమండి? బుద్ధి చెప్పే వాళ్ళు ఉండాలి, ఖండించే వాళ్ళు ఉండాలి, గద్దించే వాళ్ళు ఉండాలి, బుద్ధి చెప్పేవాళ్ళు ఉండాలి. లేకపోతే సమాజం అంతా సర్వనాశనం అయిపోద్ది ప్రియులారా. కనుక మానక బుద్ధి చెప్పాడట, మనం కూడా మానక బుద్ధి చెప్పాలి. ఏమండి? ఒక దైవ సేవకుడిగా నేను విశ్వాసాలందరికీ ఏం చేయాలి? మానక బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్తున్నారు మరి ఇప్పుడు సేవకులు. ఏమండి? బుద్ధి చెప్పట్లేదండి. బుద్ధి చెప్తే ఎక్కడ మానేస్తారో, ఖండిస్తే ఎక్కడ మానేస్తారో, గద్దిస్తే ఎక్కడ మానేస్తారో అని అందరిని మేగుతున్నారు.
ఏమండి? వాడు తాగుతున్నాడని తెలిసినా సరే వీడు మేగుతూ ఉంటాడు ఇక్కడ. వాడు తిరిగిపోతైనా సరే, వాడు వ్యభిచారైనా సరే, వాడు ఎన్ని భయంకరమైన నీచ నికృష్టమైన కార్యక్రమాలు చేసినా సరే వాడిచ్చే ముష్టి కానుక కోసం వాడిని పొగుడుతూ ఉంటాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఎవరు వాక్య విరుద్ధమైన కార్యక్రమం చేసినా వాక్యం ద్వారా ఖండించాలి దైవ సేవకుడు, గద్దించాలి దైవ సేవకుడు, బుద్ధి చెప్పాలి దైవ సేవకుడు. కానీ ఈరోజు ఖండింపులు గద్దింపులు లేవు, బుద్ధి చెప్పడాలు లేవు. కనుక అపోస్తులైన పౌలు గారు 3 సంవత్సరాలు కన్నీళ్లు విడిచిచు ప్రతి మనుషులకి మానక బుద్ధి చెప్పాడు. బుద్ధి చెప్పాలి. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, బుద్ధి చెప్పకపోతే మొత్తం అందరూ కూడా భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోతారు పిల్లలు. అందుకే రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట వాక్యపఠనం చేసుకున్నాం కదా. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 14. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 14. నా సహోదరులారా, మీరు కేవలము మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులను ఒకరికి ఒకరు బుద్ధి చెప్పు సమర్థులై ఉన్నారని నా మట్టుకు నేనును మిమ్మల్ని గూర్చి రూఢిగా నమ్ముచున్నాను. అపోస్తలుడైన పౌలు గారు రోమాపత్రిక రాస్తూ పలుకుతున్న అద్భుతమైన మాట, నా సహోదరులారా, మీరు కేవలం మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులను ఒకరికి ఒకరు బుద్ధి చెప్పు సమర్థులై ఉన్నారని నా మట్టుకు నేను మిమ్మల్ని గూర్చి రూఢిగా నమ్ముచున్నాను. ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలి. ఏమండి? తల్లిదండ్రులు పిల్లలకు బుద్ధి చెప్పాలి, దైవ సేవకుడు విశ్వాసాలకు బుద్ధి చెప్పాలి. ఇలా ఒకరికొకరు బుద్ధి చెప్పి ఒకరినొకరు సరి చేసుకోవాలి, ఒకరినొకరు దేవుల్లో బలపరుచుకోవాలి, ఒకరినొకరు దేవుల్లో బలపడే విధంగా ఒకరినొకరు పురుకొల్పాలి. కానీ ఈరోజు ప్రియమైన దేవుని వల్ల ఎవరిని చిన్న మాట అన్నా కూడా కోపమే. ఏమండి? ఆడు నాకు చెప్పడం ఏంటి, ఈవిడ నాకు చెప్పడం ఏంటి? ఏమండి? ప్రియమైన దేవుని వల్ల ఈరోజు ఎవరికైనా ఏదైనా చెప్దామన్నా కూడా మంచి చెప్పినా చెడుగానే ఉంది ప్రియమైన దేవుని వల్ల. కనుక మానకుండా మనం చేయవలసినవి అన్నీ కూడా ఇప్పుడు మనం చూసాం. బాలులను శిక్షించటం మానకూడదు, అలాగే సమాజముగా కూడటం మానకూడదు, అలాగే ప్రార్థన చేయటం మానకూడదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మానకూడదు, 10వ వంతు చెల్లించడం మానకూడదు, అలాగే యేసుక్రీస్తు వారి గురించి ప్రకటించడం మానకూడదు, అలాగే ఒకరినొకరు బుద్ధి చెప్పడం మానకూడదు. ఎవరైనా ఒకవేళ మానేస్తే మీరు అలా మానుకోకూడదండి, దేవుని సన్నిధికి రండి. అలా మానేస్తే మీరు ఇంకా దేవునికి దూరం అయిపోతారు, ఇంకా మీరు సాతానికి దగ్గరైపోతారు, ఇదిగో పాతాళానికి జారిపోతారు, అక్కడ ఆరని అగ్ని ఉంది అని చెప్పి అనేక మందిని దేవునిలోనికి నడిపించాలి. కనుక మానకుండా మనం ఇవన్నీ చేస్తే పరలోకానికి వెళ్తాం, ఇవన్నీ మానేస్తే ఎక్కడికి వెళ్తాం? నిత్య నరకానికి జారిపోతాం పిల్లలు. కనుక ప్రతిరోజు మనం స్నానం ఎలా చేస్తున్నామో, ప్రతిరోజు మనం భోజనం ఎలా చేస్తున్నామో, ప్రతిరోజు మనం టిఫిన్ ఎలా చేస్తున్నామో, అలాగే ఇవన్నీ కూడా మానకుండా చేయాలి. కనుక ప్రియమైన దేవుని పిల్లలు, అలా చేసినప్పుడు మనందరం కొంతమందినైనా దేవుళ్ళకి నడిపించిన వాళ్ళు అవుతాం, మనం కూడా పరలోకానికి వెళ్ళే జాబితాలో ఉంటాం. కాబట్టి అందరూ ఆ విధంగా చేయాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, ఇప్పటి వరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని విలువైన మాటలు, అమూల్యమైన మాటలు మీ పిల్లలకు ఉపదేశించాను నాయన. మీ పిల్లలందరూ విన్నారు, విని విడిచిపెట్టేసేవారుగా ఉండకుండా విన్న మాటలను అర్థం చేసుకుని, గ్రహించుకుని, గమనించుకుని తండ్రి, ప్రతి ఒక్కరు కూడా మీ మాటలకు లోబడి మీకు భయపడి మిగిలిన తమ శాశ్వత జీవితం అంతా కూడా వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా జీవిస్తూ మిమ్మల్ని మహింపరుస్తూ, ఘనపరుస్తూ, సంతోషపరుస్తూ మీరు ఇచ్చే పరలోక రాజ్యానికి మీ మాటల ద్వారా బాటలు వేసుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని, మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి, కాచి, కాపాడమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.